అడగూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలోనే అత్యంత వెనుకబడ్డటువంటి మండలంగా ఉన్నది. ఈ మండలంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేవు. ఇక్కడ విద్య, వైద్యం కానీ, రహదారుల విషయంలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కానీ, సాగునీరు, త్రాగునీరు ఇలాంటి అనేక సమస్యలు ఈ మండలంలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా గత కొద్ది రోజులుగా సిపిఎం పోరుబాటు అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో సమస్యలు అధ్యయనం చేయడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరుగుతాము. ఈరోజు మేము తహసీల్దార్ గారిని కలుస్తాం. అడగూడూరు మండలం ఎమ్మెల్యే గారి సొంత మండలము. ఈ మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని సమావేశపరిచి అలాగే ఇక్కడ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది. కానీ ఈ విషయంలో 19 నెలలైనా కూడా ఈ మండల అభివృద్ధిలో మార్పు కనబడట్లేదు. ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసు అలాగే ఎండిఓ ఆఫీసు ఇక్కడ మంజూరు చేశారని చెప్పి తెలిసింది. చాలా సంతోషం. ఇంకా ఇక్కడ అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అందుకే ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటమే పరిష్కారం. అందుకే పోరాడకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీరు రానటువంటి పరిస్థితి కూడా ఇప్పటికి ఉన్నది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఊరికో 5దో 10దో ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్నారు. అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇంతవరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పారు. అది లేదు. అలాగే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 అన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 అని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పని ఈ ప్రభుత్వము దాని ఎన్నికల తర్వాత వాగ్దానాలను మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సమస్యల పరిష్కారం కావాలని చెప్పని సిపిఎం పార్టీగా ఈరోజు అడగూడు తహసీల్దార్ ముందు ధర్నా చేసి వారికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం ద్వారా మరిన్ని ఉద్యమాలు చేయడం కోసం సిపిఎం పార్టీ సిద్ధమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.